చంపేయాలని చూశారా? హలో, ఏంట్రా పొద్దున్నే ఫోన్ చేసి అర్థం కాని పాట పాడుతున్నావు? ఏంటి పాడు? ఇక్కడ రకరకాల రాగాలు వినిపిస్తున్నాడు. హలో హలో, పోలీస్ స్టేషన్ అని అడుగుతున్నావా? వీడవడం మోగాడు బాబాయ్, పోలీస్ స్టేషన్ అని అడుగుతున్నాడు. ఓ సరే వస్తున్నాం, పెట్టేయ్. అడ్రస్ ఇదేనా? మోగోడు ఫోన్ చేసిన అడ్రస్ అయితే ఇదే బాబాయ్. చెప్పావుగా, వచ్చిన అడ్రస్ కరెక్టే. అసలేం జరిగింది? టీ తాగుతారని అడుగుతున్నావా? ఈడేంటి కట్టుకట్టిన కొండ చెలవులో ఉన్నాడు? లేపో. నమస్తే సార్. అసలేం జరిగింది? సార్, ఎవరో చంపడానికి ప్రయత్నించారు సార్. ఓ మై గాడ్, మర్డర్ అటెంప్ట్. ఎలా జరిగింది? తెలియదు సార్. అసలు ఎందుకు జరిగింది? తెలియదు. అసలు ఎక్కడ జరిగింది? బిల్డింగ్ దాదాపు 20 ఫీట్ల హైట్ ఉంది. అక్కడి నుంచి పడ్డాడంటే వీడిని తోసినోడు ఇంట్లో వాడా లేక బయట వాడా? బాబాయ్, ఎవిడెన్స్ ని తొక్కేస్తున్నావు. ఓ, పైనుంచి బలంగా తోస్తే అక్కడ పడ్డాడు. చంపేసి యాక్సిడెంట్ గా నమ్మించాలనుకున్నాడు హంతకుడు. మిమ్మల్ని ఎవరైనా చూసినట్టు గుర్తుందా? లేదు. గుర్తొచ్చింది, గుర్తొచ్చింది. లేదు, ఎవరు తోయలేదు. రాత్రి ఎవరన్నా మీ ఇంటికి వచ్చారా? ఎవరు రాలేదు. ఇంట్లో మీ ఇద్దరే ఉంటారా? ఆవిడ మరదలు కూడా ఉంటారు సార్. ట్రిప్కి వెళ్ళారు, 2 రోజుల్లో వస్తారు. అంటే ఇంట్లో మీతో పాటు ఉన్నది పన్నోడు ఒక్కడే కాబట్టి వీడే చేశాడు. సార్, వాడు నా నమ్మిన బంటు సార్. వాడు నాకు జానిస్తాడు సార్. వాడు వదిలేయండి సార్, పాపం సార్. అవును, మీకు శత్రువులు ఎవరైనా ఉన్నారా? శత్రువులా?
నాకు అందరూ మంచి దోస్తానా సార్, శత్రువులు గిత్రువులు ఎవరు లేరు సార్. మరెందుకు ఎవరో మీ మీద హత్యా ప్రయత్నం చేస్తున్నారు? రీసెంట్ గా ఒక సూపర్ డైమండ్ కొన్నాను సార్. దానికోసం చాలా మంది ట్రై చేస్తున్నా, నేనే కొన్నాను సార్. ఇదంతా దానికోసమే చేస్తున్నారు సార్. ఆహా, ఆ డైమండ్ ఎక్కడ? జర జాగ్రత్త సార్, అది ఒరిజినల్ కాదు, అసలు దానికి డూప్లికేట్. పడితే పగిలిపోతుంది. డూప్లికేటా? ఒరిజినల్? ఒరిజినల్ దాచిపెట్టాను, మీకు దాన్ని చూపించలేను. దాన్ని చూస్తూ పడుకుంటే గానీ నాకు నిద్ర రాదు. అది నేను పక్కలో పెట్టుకుంటాను. ఇంత విలువైన వజ్రం మీకెలా దొరికింది? వజ్రం కన్నా మీ కళ్ళే బాగా మెరుస్తున్నాయి దేవిలాల్ సాబ్. ఇది నా అదృష్ట లక్ష్మి. ఆ అదృష్టలక్ష్మి ఖరీదు 2 కోట్లు. ఆల్రెడీ చెప్పాగా. నేను సిద్ధమయ్యి వచ్చాను కదా. చూసుకోండి. వావ్, సూపర్. ఇది నా సొంతమైంది. నాకు ఎంత భాగ్యం, ఎంత మహాభాగ్యం. ఆహా, నాకు సొంతమైపోయింది. అబ్బో, నాకు పండగే పండగ. ఏ బల్లె బల్లె. దేవిలాల్ సాబ్, మనం 3వ ఫ్లోర్ లో ఉన్నాం. బిల్డింగ్ బేస్మెంట్ మీ అంత స్ట్రాంగ్ గా లేదు. అట్లానే అట్లానే. ఇదిగోండి, వజ్రం కోసం మీతో బేరమాడిన 50 లక్షలు. తివారీ సాబ్, ఇప్పుడే దేవిలాల్కి 2 కోట్లకి అమ్మేశాను. మీ బ్యాడ్ లక్. వాడే బ్యాడ్ లక్. 50 లక్షలు దాన్ని 2 కోట్లకు కొన్నాడు. నువ్వు పెద్ద చాలునే. బిజినెస్ సార్, బిజినెస్. అవునులే. అయితే దీనికోసం చాలా మంది ప్రయత్నిస్తున్నారన్నమాట. వజ్రంతో ఆడుకుంటారు. డూప్లికేట్ అన్నావు కదా. బాబాయ్, హలో దేవిలాల్ గారు, మీ మీద మర్డర్ అటెంప్ట్ ఎందుకు జరిగిందో మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం. దానికి మీరు పూర్తిగా మాకు సహకరించాలి. అలాగే. ఎందుకు దేవిలాల్ని చంపాలనుకుంటున్నావు? అయ్యో, నీకు తెలిసిపోయిందా? నువ్వు ఓవర్ యాక్షన్ ఆపితే బెటర్. లేకపోతే దేవీలాల్ని చంపాల్సిన అవసరం నాకేంటండి? మీరు పొరపాటున వచ్చారు. తెలుసు, నీ రియాక్షన్ చూద్దామనే చిన్న రాయేశా. నిజంగా ఆ వజ్రం అంత వాల్యుబులా? ఎవరి నమ్మకం వాళ్ళది. అదృష్ట లక్ష్మి అనుకున్నాడు, అంత ఎక్కువ కొన్నాడు. అంటే దాని విలువ పెరుగుతుందా? ఇంకెవరైనా నమ్మితే దానికి మించి కొనడానికి వస్తారు. అదంతా మార్కెటింగ్ స్ట్రాటజీని బట్టి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ తివారీజీ. ఓకే. కామెడీగా కనిపించిన బిజినెస్ లో చాలా ఎత్తులు వేస్తాడు దేవిలాల్. వజ్రాన్ని అదృష్టలక్ష్మి అన్నారు కదా, ఇప్పటి వరకు మీకే అదృష్టం వరించిందేంటి? ఇప్పుడు నన్ను చూడండి, ఎంత ఉత్సాహంగా ఉన్నాను, ఎంత ఉల్లాసంగా ఉన్నాను, ఎంత అదన్నమాట.
విషయం ఇది అంతా ఈ అదృష్ట లక్ష్మి తెచ్చిన మార్పే. ఏంటో మార్పు? మార్పు కొంచెం ఉత్సాహంగా ఉంది. కొంచెం చెప్పరా ప్లీజ్ ప్లీజ్. ఈ బంగ్లా చూసారా? 5-6 ఏళ్ల నుంచి కొందామనుకున్నా, కనీసం ఓనర్ తో కూడా మాట్లాడలేకపోయాను. ఇది వచ్చాకే అనుకోకుండా డీల్ కుదిరింది, కొనగలిగాను. మీరు వజ్రం కొని 4 నెలలు అయింది. మిమ్మల్ని అదృష్టం వరించడానికి ఇంత టైం పట్టిందా? ఏమీ కాదు, కొన్న 2 రోజులకే నా షర్మిల పరిచయం అయింది. తన హ్యాండ్ ఓవర్ లోకి బిల్డింగ్ వచ్చాక తనే అమ్ముదామనుకుంది. ఈ బిల్డింగ్ తో పాటు ఈమెను నా సొంతం చేసుకున్నా. మాది పరిచయం పెరగడానికి ఇంత టైం పట్టింది మరి. వావ్! అదేనండి దేవిలాల్ గారు, కొత్త ఇల్లు కొత్త పెళ్ళాం, లక్కీ ఫెలో. చూశారుగా, అందుకే ఈ వజ్రానికి 20 కోట్లు ఇచ్చినా ఎవ్వరికి అమ్మదలుచుకోలేదు. ఇదంతా దేవీలాల్ బిజినెస్ స్ట్రాటజీ. ఇది పేడ్ ఇంటర్వ్యూ. బిల్డింగ్ తక్కువ ధరలో కొట్టేయడానికి పాత భార్యకి విడాకులిచ్చి మరీ ఈ షర్మిలని పెళ్లి చేసుకున్నాడు. ఎంత లేదన్నా బిల్డింగ్ విలువలో 25 కోట్లు గెయిన్ ఉంటుంది. పక్కా బిజినెస్ మెన్. బిల్డింగ్ విలువ ఎంత ఉంటుంది? ఒక 40 కోట్లు. పాత భార్యకి ఎంత ఇచ్చుంటాడు? 8 కోట్లు. షర్మిలికి ఎంత ఇచ్చాడు? ఏమి ఇవ్వకుండా పెళ్లి ప్రపోజల్ పెట్టాడు. తెలివిగా ప్లాన్ చేసి యంగ్ వైఫ్ తో ఎంజాయ్ చేస్తున్నాడు లక్కీ ఫెలో. కష్టమేమో సార్, ఆ పర్సనాలిటీకి పళ్ళంత సులభం కాదేమో. మనకెందుకయ్యా, వాళ్ళు పైన పడతారు కింద పడతారు, అది వాళ్ళ ప్రాబ్లం. ఏంటిదంతా? నాకొచ్చిన కోపానికి మనిషి గనక ఎదురుగా ఉంటే ఉంటే మీ వారిని మా వారు కాదు, మాజీ మొగుడు. అదే చంపాలని. ఆయనంటే నాకు చాలా ఇష్టం. నాకంటే ఎక్కువగా ఆయన్ని ప్రేమించాను. ఏం చూసో? ప్రేమకి ఏమీ చూడాల్సిన అవసరం లేదు. ఆయనంటే ఇష్టం అంతే. మరి ఇప్పుడు కోపం, పగ, నా ప్రేమని పరువుని చంపేశాడు. అందరిలో తలెత్తుకోకుండా చేశాడు. చంపేసేంత పగుందనే చంపడానికి ప్రయత్నం చేశారన్నమాట. ఆయన మీద హత్య ప్రయత్నం చేశారా? ఎవరు? అది కనుక్కుందామనే వచ్చా. అవును, అంత ఆస్తి మిస్ అయిందని మీకు బాధ లేదా? నాకు మాత్రం ఆస్తి లేదా? నేను బిజినెస్ ఫ్యామిలీనే. ఓకే, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. బాస్ రే, ఏం చేస్తావు నాకు తెలీదురా. అనుక్షణం ఈ విద్య యాక్టివిటీస్ అన్ని ఎప్పటికప్పుడు నాకు చేరవేయాలి. మై హూనా బాస్, అబ్ దేఖో. బట్ నీ మీద అనుమానం రాకుండా చూసుకోవాలి. ఓకే? మై హూనా బాస్, ఖర్చులకి డబ్బులు కావాలి. ఐ హావ్ ఎ ప్లాన్. సరే బాస్, సరిపోవు బాస్. 10,000 రా. చాలా కాస్ట్లీ వేషాలు వేయాలి బాస్. జాగ్రత్త. ఓకే బాస్. మా వాళ్ళు మరీ మంకుపట్టు పడుతున్నారు. 10 కోట్లైనా ఓకే అంటున్నారు. వాళ్ళక వజ్రం మీద మంచి గురి కుదిరింది. రసూల్ గారు 20 కోట్లైనా అమ్మనంటున్నాడు. వాడిని కన్విన్స్ చేయడం కూడా కష్టమే. వాడు పోయినా బాగుండేది. వాడు అదృష్టం తీరి వాడికి రివర్స్ కొట్టి తక్కువకే వజ్రం సంపాదించే పని. పోనీ మనమే వేరే దారిలో ప్రయత్నం చేస్తే? రసూల్ భాయ్, అనుకున్నంత ఈజీగా అయిపోతాయా ఏంటి? ప్రయత్నిస్తేగా తెలిసేది. మీరు ప్రయత్నిస్తారా, నన్ను ప్రయత్నించమంటారా? హలో విజయ్, నీతో కొంచెం మాట్లాడాలి. రసూల్ భాయ్ కూడా దేవిలాల్ని కోరుకుంటున్నాడు.
ఈ విజయ్ ఎవరు? ఆ దేవిలాల్ మాజీ భార్య రాజీ పడలేని పొజిషన్లో ఉంది. భారం అంతా నా మీదేసి బిర్యానీ మాత్రం మీరు తినండి. అంతా ఎక్కడ్రా, నీకోసం ఓ పెద్ద మొక్క కూడా ఉంచాను. ఎరా ఎక్కడ సార్, అందరూ బిర్యానీ నేనే లాక్కుని మీకు తెలియకుండా మొత్తం నేనే లాగిచ్చేశాను. నా సమక్షంలోనే మొత్తం దొంగతనమా? మక్కిలేదంతాను రాయి. ఆపండి బాబాయ్, అసలే అల్లాడిపోతున్నాను. ఏ సార్, సార్కి మంచి టీ పట్రా. అలాగే సార్. బాబాయ్, వాడికి ఎవరూ శత్రువులు లేరు. అయినా వాడి మీద ఎవడు అటాక్ చేశాడో తెలియడం లేదు. నా డౌట్ అంతా ఆడి మాజీ భార్య మీదరా. నీకెందుకు అలా అనిపించిందో గాని అతని మీద ఇంతవరకు పెంచుకుంది బాబాయ్. ఏంటి జుట్ట? కోపం బాబాయ్. ఓకే, ఇలా చెప్పు, క్లారిటీగా అర్థమవుతుంది. ఈ మధ్యన ప్రతి ఒక్కరికి షార్ట్ కట్లు అలవాటు అయిపోయినాయి. మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే అవతల వాడి వైపు నుంచి ఇంకో అడుగు పడే వరకు మనం వెయిట్ చేయాలి. అంటే దేవీలాల్ ప్రాణాలు మళ్ళీ రిస్కులో పెడతావా? రిస్క్ లేకపోతే మనకి రస్కులే మిగులుతాయి. మనకి రసగులన్నా మిగిలితే అవతల ఫ్లాష్ కాల్ పగిలిపోతాయి. ఆలోచించు. తప్పదు బాబాయ్, జస్ట్ వెయిట్ అండ్ సీ. దేవిలాల్ ఇప్పుడే ఇంటి దగ్గర నుంచి బయలుదేరాడు. భిక్షమయ్యా, భిక్షం బాబు, బాబా బాబా బాబా, భిక్షమయ్యా, భిక్షం బాబు, బాబా. ఈడెవడు? దేవిలాల్ గారు, దేవిలాల్ గారు, దేవిలాల్ గారు! షిట్! ఇదేంట్రా? దొంగ దొరికిపోయింది బాసు.